అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి డైట్ చార్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని తినాలి, కొన్ని తినకూడదు అని చెప్పి రకరకాలు కట్ చేస్తూ ఉంటారు చెప్పాలంటే. అటువంటి వాళ్ళు మెయిన్ వచ్చేటువంటి డౌటు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా మేము అని చెప్పి అడుగుతుంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పి కొంతమంది భయపడుతుంటారు. కొబ్బరి నుంచి నూనె తీస్తాం కాబట్టి దాంట్లో నుంచి తీసుకునేటువంటి ఆ వాటర్ కూడా తీసుకుంటే మనకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయా అని చెప్పి చాలామంది దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. యాక్చువల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏమాత్రం భయపడకుండా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. దేవుడి దగ్గర కొట్టేటువంటి కొబ్బరి నీళ్ళు కాకుండా కొబ్బరి బొండాల నీళ్ళు అయితే ఎక్కువ వస్తాయి కదా, ఇంకా అవి తీసుకోవడం అనేది ఇంకా చాలా మంచిది. కొబ్బరి నీళ్ళలో ఆఫ్కోర్స్ కొంచెం షుగర్స్ ఉంటాయి. అంటే మీరు తీసుకునేటువంటి 100 ml తీసుకుంటే చాలా అంటే చాలా తక్కువ, ఆల్మోస్ట్ ఆల్ ఒక షుగర్ కాంటెంట్ వచ్చి 0.13 23 ఉంటుంది, అంతే ఉంటుంది. దాంట్లో అన్ని కాంటెంట్స్ అంటే ఓన్లీ అదొక్కటే కాకుండా, షుగర్ లెవెలే కాకుండా దాంట్లో మిగతా న్యూట్రియంట్స్ బాగుంటాయి. కాల్షియం కొంచెం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అలాగే మెయిన్ ముఖ్యంగా ఉండేది పొటాషియం. పొటాషియం చాలా రిచ్. పొటాషియం 100 grams ఆల్మోస్ట్ ఆల్ 100 mg దాకా వస్తుంది అనుకోండి, అంత ఎక్కువ ఉంటుంది పొటాషియం. రిచ్ ఇన్ పొటాషియం అది. ఇవే ఉంటాయి. ఎక్కడ కూడా మనకు షుగర్ని పెంచేటువంటి ఐటమ్స్ దీంట్లో ఏమీ ఉండవు. కొబ్బరి నీళ్ళకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అంటే ఏదైనా పదార్థం మనం తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎంత స్పీడ్గా పెరుగుతాయి, అది షుగర్ని ఎంత ఫాస్ట్గా రిలీజ్ చేస్తుంది, గ్లూకోజ్ స్థాయిలు మన బ్లడ్లో ఎంత ఫాస్ట్గా పెరుగుతాయి అనే దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్తారు. 1 to 100 స్కేల్ ఉంటుంది. దాంట్లో తీసుకుంటే ఈ కొబ్బరి నీళ్ళకు ఉన్నటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ 20 లోపలే ఉంటుంది. తీసుకునేటువంటి ఆ క్వాలిటీని బట్టి కొన్ని కొబ్బరి నీళ్ళు ఉప్పగా ఉంటాయి, అవైతే 10 లోపలే ఉంటాయి వాటి గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ మీకు 50-60 అబవ్ ఉండేటివి డేంజర్. ఎప్పుడైనా సరే కొబ్బరి నీళ్ళు కళ్ళు మూసుకొని తాగేయచ్చు ఎన్నిసార్లు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరగవు కాబట్టి. డయాబెటీస్ వాళ్ళు ఎటువంటి భయం లేకుండా వాడుకోవచ్చు. పైగా ఈ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడే చెప్పాం, పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాం. హై బీపీతో సఫర్ అయ్యేవాళ్ళు ముఖ్యంగా వాడాల్సింది కొబ్బరి నీళ్ళు. పొటాషియం లెవెల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు బీపీ తగ్గిపోతూ ఉంటుంది. సోడియం లెవెల్స్ ఎక్కువ పెరగాలి. అందుకే సోడియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పే వాళ్ళకి ఉప్పు మానేయండి అని చెప్తారు. ఉప్పు మానేస్తే ఆ సోడియం లెవెల్స్ తగ్గుతాయి, బీపీ అనేది పెరగకుండా ఉంటుంది అని. అటువంటి వాళ్ళు పొటాషియం ఎక్కువ, దానికి అగ్నిస్ట్గా పనిచేసేది పొటాషియం. పొటాషియం లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా సోడియం లెవెల్స్ తగ్గిస్తుంది బాడీ, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి. సో అటువంటిప్పుడు మీరు దీన్ని తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, బాగా తాగండి. సమ్మర్లో ఆటోమేటిక్గా తాగుతాం, మిగతా సీజన్లో కూడా కొబ్బరి బొండాలు దొరికితే వాటిని తాగడం అలవాటు చేసుకోండి. మీ బీపీ తగ్గిపోతూ ఉంటుంది. మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ ఇది కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు తాగితే లోపల నుంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది, హ్యాంగ్ ఓవర్ని తగ్గిస్తుంది బాగా. సమ్మర్లో మనం చూసే ఉంటాం, ఏమాత్రం డల్గా అనిపించినా, గిడ్డినెస్ లాగా ఉంచిన ముందు కొబ్బరి నీళ్ళే ఇస్తారు కదా. సో అది అలాగే పైన ఎక్స్టర్నల్గా కూడా అప్లై చేసుకోవచ్చు, మన స్కిన్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. కాకపోతే డ్రై అయిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి వద్దు, లోపల నుంచే తీసుకోండి అని చెప్తాను. లోపల నుంచి మనకు మాయిశ్చరైజింగ్ అయితే అది చాలా మంచిది. అలాగే ఇది తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. దీంట్లో ఐఆర్జినిన్ అని చెప్పి ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కొంత. అందుకని అదేం చేస్తుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మీద పనిచేస్తుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచడం, అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే మనం అనుకుంటున్నామో అటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచడం, ప్లస్
బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడం, ఇది ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో లారిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుందండి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన దంతాల్లో ఉండేటువంటి డెంటిన్ డ్యామేజ్ అయ్యి ఈ రంధ్రాలు పడకుండా ఉంటుంది. దంతక్షయం అంటాం, క్యావిటీస్ రాకుండా చూడడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఇటువంటి టెండెన్సీ ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే కొబ్బరి నీళ్ళతో పుల్లింగ్ చేయమంటాం. ఆయిల్ పుల్లింగ్ చేసినట్టు కొబ్బరి నీళ్ళ పుల్లింగ్, కోకోనట్ వాటర్ పుల్లింగ్ రెగ్యులర్గా కనీసం ఒక 15 to 20 minutes పర్ డే కానీ చేయగలిగితే మీ డెంటల్ క్యావిటీస్ రావు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీంట్లో క్యాపిలిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుంది. అదేం చేస్తుందంటే మీ చుండ్రును తగ్గిస్తుంది. తలకి కొబ్బరి నీళ్ళు అప్లై చేయండి. కొబ్బరి నీళ్ళు అంటే మామిడికి అప్లై చేసేటట్టు చేయండి. వెంట్రుకలు మరి అంత ఎక్కువ తడవకుండా, ఎందుకంటే తడిచాయనుకోండి కొంచెం తడిస్తే అవి ఇలా నీలుక్కుంటాయి. అలా కాకుండా సాధ్యమైనంత వరకు మాడుకి ఎక్కడైతే మీకు ఈ డాండ్రఫ్ వస్తూ ఉంటుందో అక్కడ కానీ మీరు కానీ అప్లై చేయగలిగితే అది డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది బికాజ్ ఆఫ్ క్యాపిలిక్ యాసిడ్. దీంట్లో ఉండేటువంటి లవణాలు సమృద్ధిగా మనకు దొరుకుతాయి కాబట్టి మీ ఇంటర్నల్ ఫ్లూయిడ్ మెకానిజం అనేది, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫీవర్స్ని కూడా చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో బాగుంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్ కాంటెంట్ని తగ్గిస్తుంది. బోన్ హెల్త్ ప్లస్ మజిల్ హెల్త్ని కూడా ఇది బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కాకుండా కూడా చూస్తూ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావు. ఇది కొంతవరకు డయూరిటిక్ లాగా కూడా పనిచేస్తుంది. ఫోర్స్గా యూరినేషన్ ఎక్కువ రావడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ చేసేటువంటి బ్యాక్టీరియా, ఈ ఫంగస్ ఇటువంటివి ఆ లోపల సెటిల్ కాలేవు. దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ తాగొచ్చు. ఎక్కువ తాగుతుంటే ఎక్కువ యూరినేషన్ పోతూ ఉంటాం. అది అక్కడ ఉండేటువంటి యురేటర్ ట్యూబ్స్ కానీ బ్లాడర్ని కానీ కిడ్నీస్ని కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఈ పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మరీ విపరీతంగా తాగకూడదు. దీన్ని విపరీతంగా తాగితే మజిల్ స్పాజమ్స్ వస్తాయి. ఎందుకంటే పొటాషియం ఎక్కువైతే అది ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు హార్ట్ మజిల్ కూడా కాంట్రాక్ట్ అయిందనుకోండి, అరిథ్మియాస్ వస్తాయి. కొన్నిసార్లు బీపీ మరీ లో వెళ్ళిపోతుంది, హైపోటెన్షన్ అంటారు దాన్ని. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇప్పుడు కూడా కొబ్బరి నీళ్ళు మనం ముందు నుంచి చెప్పేది ఒకటి, అతి సర్వత్ర వర్జేత్. ఏది అతి అయినా ప్రమాదమే. అందుకని దీన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే రోజుకి 3 నుంచి 4, ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దు. అంటే మీరు తీసుకునేది మ్యాక్సిమం 300 ml వాటర్ తీసుకుంటే చాలు కొబ్బరి నీళ్ళు. అంతగా దాటకుండా చూసుకోగలిగితే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు మనకు బాగుంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉంటాయి. మధ్యలో మీరు ఎప్పుడైనా సరే వెయిట్ రిడక్షన్కి ట్రై చేస్తున్నారనుకోండి, ఆకలేసినప్పుడు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పి మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. హనీ వాటర్, లైమ్, తేనె, నిమ్మకాయ నీళ్ళ మీద ఫాస్టింగ్ చేయమని సజెస్ట్ చేసే వాళ్ళకి మధ్యలో మీకు ఏదైనా సరే దాహం అయితే కొబ్బరి నీళ్ళు తాగండి అని చెప్తాం. కొబ్బరి నీళ్ళు ఎంత దాన్ని తీసుకుంటే అంత ఆకలి తీరుతుంది. అప్పుడు వెయిట్ రిడక్షన్ కూడా బాగా ప్రాపర్గా అవుతుంది. అలసిపోకుండా ఉంటాం, ఫ్రెష్గా ఫీల్ అవుతాం. దాంట్లో సైటోకైనిన్స్ అని చెప్పి ఉంటాయి. సో ఇవి వాడడం వల్ల మనం ఫ్రెష్గా ఫీల్ అవుతాం. సో అప్పుడే నిద్రపోయి లేస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అందుకని ఈ కొబ్బరి నీళ్ళని విరివిగా వాడడం వల్ల మన హెల్త్ అనేది కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళు ధైర్యంగా దీన్ని తీసుకోవచ్చు. ప్లస్ వాళ్ళే వెయిట్ తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇంకా వస్తాయి దీంతో. డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే నర్వ్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అలాగే కిడ్నీకి సంబంధించింది డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఐస్, రెటినోపతి. ఈ 3 ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలి అంటే మీరు ఖచ్చితంగా కొబ్బరి బొండాలే తాగడం అనేది సేఫ్.
తీసుకుంటూ ఉంటే ఈ 3 ఆర్గాన్స్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, వీటి ఫంక్షన్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అందుకని మిత్రులారా, ఈ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధైర్యంగా దీన్ని వాడండి. దీనివల్ల వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందండి. కేవలం సమ్మర్కి వడదెబ్బ కొట్టకుండా చూసేదే కాదు, ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మించినటువంటిది ఇంకేదైనా దొరుకుతుందా మనకు? సింపుల్గా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఎక్కడ దొరికితే అక్కడ తాగండి. ఆరోగ్యప్రదాయని ఇది. తప్పకుండా వాడతారు కదా. హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా రావచ్చు. అక్కడ మీకు ప్రకృతి ఆహారం కూడా అందించబడుతుంది. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలను స్వయంగా చర్చించి దానికి పరిష్కార మార్గాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. బిజీ ఉంటుందండి. ఇన్ కేస్ ఇన్ఫామ్ చేయలేకపోతే డైరెక్ట్గా కూడా వచ్చేయచ్చు మీరు. మిత్రులారా, ఒక చిన్న గమనిక. ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి. అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది. అంటే ఈ 2 రోజులు సరిపోవట్లేదు, ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు. దీనికోసమని మనము వారానికి 4 రోజులు చేయడం జరిగింది. ఇప్పుడు సోమవారం రోజు, బుధవారం రోజు, శుక్రవారము, శనివారం, ఈ వారంలో ఈ 4 రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది. కాబట్టి మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది గమనించండి. ఇంతకు ముందులాగా శని ఆదివారాలు అనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు. నమస్తే.